వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్ర వ్యాప్తంగా జరిగే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి కొన్ని చోట్ల కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదే నేపథ్యంలో పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటలో జరిగే శివరాత్రి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ 1936వ సంవత్సరం నుంచి ప్రతి శివరాత్రికి కూడా 5 రోజులు మధ్యాహ్నం రాత్రి వేళ కూడా నిత్యాన్న దానాన్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. వీరందరూ కూడా ఈ ఆచంటకు సంబంధించి నిత్యాన్నదాన ట్రస్ట్కి సంబంధించి వీరందరూ సభ్యులు. దాదాపు స్వతంత్రం రాకముందే 1936 నుంచి ఈ విధంగా ఇక్కడ చేయడం చాలా గొప్ప విషయమే అని చెప్పాలి. ప్రస్తుతం ట్రస్ట్ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. 1936 నుంచి చేయడం అనేది ఒక విశేషం. దీన్ని ఏ విధంగా చూస్తారు? 1936లో మా తాతలు స్టార్ట్ చేశారండి పెద్దలు. అప్పటి నుంచి 5 రోజులు వాళ్ళు చేశారు. అలాగే మొత్తం అందరం కూడా గ్రామ సభ్యులు అందరినీ కలుపుకుని మేము కూడా ఈవేళకి అలాగే చేస్తున్నామండి. అంటే మధ్యాహ్నం రాత్రి 2 పూటలు కూడా 2 పూటలు 5 రోజులండి. 5 రోజులు అన్న సంతర్పణ చేస్తాం. ఇంతటి స్థాయిలో ఎక్కడ కూడా పెట్టరు. ఈ గ్రామంలో పెట్టడం వెనక విశేషమైన తాతల టైం నుంచి చేయటం వలన అదే కంటిన్యూ చేస్తున్నామండి మేము కూడా మానకుండా ఈవేళకి. మాకు 4వ తరం ఇది 4వ తరం. 4వ తరం వరకు మేము కూడా అలాగే ప్రస్తుతం కంటిన్యూ చేయడం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా 5 రోజులు పెట్టరు. ఒక్క రోజు 2 రోజులు పెడతారు. మాది మట్టుకు పూర్వం నుంచి అలా ఆనవాగా వస్తుంది. ఆనవాగా పురజనులు వాళ్ళ యొక్క సహకారంతో మేము ఈ కార్యక్రమం అంతా 10 పూట్ల నిర్విఘ్నంగా జరుగుతుంది కార్యక్రమం. ఎంతమంది వస్తారు సార్ నిత్యం? ఎంతమంది వచ్చినా అసలు సమస్య లేదు. ఈ విధంగా చేయడం పట్ల మీకు ఏ విధంగా ఉంది? చాలా సంతోషం. మా ఊరికి పేరు వస్తుంది. ఇందులో ఏ విధంగా లేదు. ఎక్కడో ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా అందరూ డొనేషన్లో చందాలు పంపిస్తారు మాకు. చాలా మందికి తెలియదు 1936 నుంచి కూడా ఈ విధంగా చేస్తున్నారు అనేది చాలా మందికి తెలియదు. తెలియని వాళ్ళు అంటూ ఎవరో లేరు. అందరికీ తెలుసు ఇది ఎప్పుడో తాతల నాడు స్థాపించింది అని చెప్పి అందరికీ తెలుసండి. అలా కంటిన్యూ చేసుకొస్తున్నాం మేము. 4వ తరం అండి ఇది నుంచి. మీకు ఎలా ఉంది సార్? మీరు కూడా దీంట్లో ఒక సభ్యులు, మీకు ఎలా ఉంది? చాలా సంతోషంగా ఉందండి. పూర్వకాలం నుంచి వచ్చిన సాంప్రదాయాన్ని మేము ముందుకు తీసుకెళ్తున్నానికి చాలా సంతోషకరంగా ఉంది. సుమారుగా ఈ 5 రోజుల క్రితం 1,00,000 మంది దాటే అవకాశం ఉందండి. ఎంతమంది వచ్చినా లేదనకుండా భోజనాలు అందరికీ కూడా వేడివేడిగా ఫుడ్ అందరికీ కూడా మార్నింగ్ 10 గంటల నుంచి సాయంత్రం 10 గంటల వరకు నాన్ స్టాప్గా భోజనాలు అనేది ఆచరణ వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్నదాన కమిటీ వారు చాలా అద్భుతంగా ఏర్పాట్లను చేయడం జరిగిందండి. సుమారుగా ఆచంట శివరాత్రి అంటే చాలా చుట్టుపక్కల ప్రాంతాలకు ఒక ప్రత్యేకత, అందులో నిత్యాన్నదానం అనేది ఇంకా ప్రత్యేకత. అవునండి. మన పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట ప్రత్యేకతలో అన్నదానం అని చాలా ప్రాముఖ్యత ఉందండి. ఇది దాతల సహకారంతో ఈ కార్యక్రమం అంతగా జరుగుతుందండి. మొత్తం ఆచంట ఈ 10 రోజులు కూడా ఎంతమంది వచ్చినా లేదనకుండా వాళ్ళందరికీ కూడా భోజనాలు ఏర్పాట్లు చాలా క్వాలిఫైడ్గా క్వాలిటీ ఫుడ్ అందరికీ కూడా మేము అందజేస్తున్నామండి. ఈ 5 రోజులు ఎంతమంది వస్తారండి? సుమారు 70,000 మంది దాకా వస్తారండి. 70,000 మంది అండి. మీకు ఎలా ఉంది సార్? ఈ దీంట్లో భాగస్వామ్యం కావడం మీకు ఎలా? చాలా సంతోషంగా ఉందండి మాకు. ఎక్కడ అన్నదానం జరిగినా ఒక రోజు పెడతారు, ఓ పూట పెడతారు. ఇలా 5 రోజులు ఎక్కడా పెట్టరండి. ఈ చుట్టుపక్కల ఎక్కడా కూడా లేదు. ఇది 5 రోజులు పెడతాం అన్నది ఇక్కడే పెడతారు 5 రోజులు. ఈ అన్నదానం గురించి మీరేం చెప్తారు? ఏమంటే శివరాత్రికి పర్వదినం చెందుకుని పొరుగురులో ఎక్కడున్నా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయండి, ఇతర రాష్ట్రాల్లో ఉన్నాయి. ఎవరైనా మన స్వామిని దర్శించుకోవడానికి వస్తారండి. వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి ఇక్కడ అన్నదానం ఎప్పటి నుంచో చేస్తున్నాం, మనం అక్కడికి వెళ్ళి ముందు అక్కడ కూడా మనం పార్టిసిపేట్ చేయాలని అందరూ కూడా ఇక్కడికి వచ్చండి. వాళ్ళు తోసిన చందాలు విరాళాలు ఇవ్వటం, ఆ విరాళాలతోటి అన్నదానాలు చేయటం ఎప్పుడు పూర్వం నుంచి జరుగుతుందండి. అది ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ అవుతుందండి. పేద ధనికని ఒక తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి తీసుకోవడం మీకు ఎలా ఉంది సార్? అలాంటిది పేద ధనికని ఏమి ఉండదండి. అందరూ వచ్చి చేస్తారండి. అందరూ ఇవ్వటం వల్లనే మంచి ఉత్సాహంగా చేయగలుగుతున్నామండి. ఇక్కడ ఎవరో వేరుపాటు లేదండి. అందరినీ ఒకేలాగా చూడటం అండి. ఎవరు వచ్చినా అందరినీ ఆదరించడం, అందరితోటి బాగా కలివిడిగా ఉండి రండి అని చెప్పి ఆదరించడం వల్ల నెక్స్ట్ ఇయర్ కూడా లాస్ట్ ఇయర్ ఎప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా ఈ సంవత్సరం మళ్ళీ వచ్చి మనం లాస్ట్ ఇయర్ వెళ్ళాం, ఈ సంవత్సరం కూడా వెళ్ళి విరాళాలు ఇచ్చి మనం ప్రసాదం సేకరిందామని కూడా వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మీరందరూ ఐక్యంగా ఉండడం వల్ల ఈ కార్యక్రమం కూడా ముందుకు సాగుతుంది. దీన్ని ఇంకా ముందు ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నాం? చందాలు ఇచ్చిన దాన్ని బట్టి ఇంకా మంచిగా చేయడానికి ప్రయత్నిస్తాను. ఇంకా క్వాలిటీ ఫుడ్ పెట్టి మంచిగా చేద్దాం ఉంటుంది. చందాలు కూడా బాగానే వస్తున్నాయి, చుట్టుపక్కల నుంచి ఇతర దేశాల నుంచి కూడా వస్తున్నాయి. దాన్ని బట్టి ఇంకా ప్లాన్ చేసుకుంటూ ఉంటాం. ఈ ఆసంట
ఆసంట పేరు చెప్పి ఎప్పుడూ అన్నదానాలే, ఎప్పుడు ప్రతి పండక్కే అన్నదానాలే. వినాయక చవితి వస్తే 15 రోజులు కంటిన్యూగా అన్నదానాలు ఏదో వీధిలో జరుగుతుంటాయి. అలాగా అందులో బాగా విపరీతమైన అన్నదానాల మూలనే మా రైతులకు కానీ మా గ్రామస్తులకు కానీ ఎప్పుడు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా మేము ముందుకు సాగిపోతున్నాం మూలని మాకిచ్చినా ఎక్కడ జరిగినా భోజనాలు వాళ్ళకిచ్చినా విరాళాలు ఇవ్వడానికి మాత్రం చాలా ఆనందంగా ఇస్తారు. ఎవరో బాధపడతా ఎవరో అందరూ కూడా. మొన్న వెంకటేశ్వర స్వామి తీర్థం అయిందంటే అక్కడ భోజనాలు అయినాయి, అక్కడ సందాలు ఇచ్చారు, మళ్ళీ ఇప్పుడు మాకు ఇస్తున్నారు. 15 రోజులే తేడా. అలా రేపు మళ్ళీ శ్రీరామనవమికి మళ్ళీ భోజనాలు. అలాగా ఎక్కడైనా సందాలు ఇవ్వడం మాత్రం అగ్గగలాడుతూ ఇస్తారు. మా ఊరికి ఉన్న ప్రత్యేకత. తర్వాత దీంట్లో ఇంకా ముఖ్యమైనది ఏంటంటే 3:30కి తీస్తారు గుడి. పోదకు 3 కానించి ఇక్కడ గుళ్ళోకి ఎంతమంది వెళ్ళారో అంతమంది ఇక్కడికి వస్తారు. ఒక ప్రసాదం, పులిహార, బూరి 3 పెడతామండి మేము ఇక్కడ. అది తిన్నవాళ్ళు టిఫిన్ చేసినట్టే ఇంకా ప్రసాదం తీసుకుని, అంటే కావాల్సిన వాళ్ళు ఇంటికి పట్టుకెళ్తారో, అక్కడ లేని వాళ్ళు ఇక్కడ తింటారు. మొత్తం పోదకు 3 కానించి పొద్దున్న 9 దాకా కంటిన్యూ చేస్తామండి ప్రసాదాలు ఇవ్వటం. అసలు గుళ్ళోకి ఎంతమంది వెళ్తారో అంతమంది కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళందరికీ కూడా ప్రసాదం పెడతాం. తర్వాత 9కి కట్టేసి 10కి భోజనాలు మొదలెడతాం. పైన కింద కూడా భోజనాలు పెడతాం. రేపు ఒక్కరోజు మాత్రం పొద్దున్న సందాల 40,000 మంది లెగుతారు. రేపు ఒక్కరోజు పొద్దున్న సాయంత్రం 40,000 మంది లెగుతారు. మీ పూర్వీకులు చేస్తుంది ఇప్పుడు మీరు కూడా కంటిన్యూ చేస్తున్నారు, ఏ విధంగా ఉంది? మా పూర్వీకులు చేస్తుంది మహాశివరాత్రికి మహాప్రసాదం కింద అందరికీ భక్తులందరికీ అందజేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా పారదర్శకంగా 10 రూపాయలు సందా ఇచ్చిన ఆ పుస్తకంలో ఎంటర్ చేసి ఆ 10 రూపాయలు ఖర్చు చేసిన మేము ఖర్చు చేసిన ఆ జమా ఖర్చులు కూడా ఒక పుస్తకం రూపంలో భక్తులకు అందజేయడం జరిగింది. ఆ నమ్మకం మీద ఈ అన్నదానం అలా కంటిన్యూ చేస్తుంది. ఇక్కడ చాలా పారదర్శకంగా చాలా ఇదిగా మహాప్రసాదం అందజేయడానికి మహాశివరాత్రి సందర్భంగా మాకు ఈ పురజనుల సహకారంతో ఇక్కడ అన్నదానం జరుగుతుంది. అంటే చందాదారులు మీరు ఏం కోరుతున్నారు? చందాదారుల ప్రోత్సాహం వాళ్ళు ప్రోత్సహించడానికి వాళ్ళందరికీ మాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వాళ్ళ ప్రోత్సాహంతో మేము జరుగుతుంది. ఎప్పుడు ప్రస్తుతానికి చందాదారుల ప్రోత్సాహంతో జరుగుతుంది. అంటే మా మీద నమ్మకంతో మేము చేసే జమా ఖర్చులు కానీ అవన్నీ కూడా ప్రతి రూపాయి ₹1 ఖర్చు పెట్టినా ఆ జమా ఖర్చులు ఆ పుస్తకంలో చూపించి ఆ చందాదారులకి తెలియజేయడం జరుగుతుంది. దానివల్ల ఆ నమ్మకంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఈ అన్నదానం నిర్విఘ్నంగా జరగడానికి సహకరిస్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.